హలో అండి. పాలక్ ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాలకూరని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపులు వేయాలి. పోపులు కొంచెం చిటపటలాడుతూ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకో. మా చార్లీ చూడండి ఎప్పుడు అప్పుడు వంట అవుతుందా అని చాలా వెయిటింగ్ చేస్తుంది. అలాగా ఈలోపు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి ఒకసారి అలా కలుపుకోవాలి. కొంచెం అది వేగింది అన్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కలుపుకోవాలి. మా ఇంట్లో ఏ కూర అయినా సరే స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది. అందుకని నేను ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేస్తాను. కారం అసలు యూస్ చేయను, అంటే చాలా తక్కువ. పచ్చిమిర్చి అయితే ఒంటికి కూడా చాలా మంచిది కదా అనేసి. అలా ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా టమోటాని 2 మినిట్స్ ఫ్రై చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఆగి చూస్తే టమోటా కూడా కొంచెం మెత్తగా అవుతుంది. ఒక్కసారి కలిపి కొంచెం పసుపు వేసి కొంచెం వేగనివ్వాలి ఆయిల్లో. అలా సిమ్లో పెట్టి 2 మినిట్స్ అలా వేగనివ్వాలి. మా చార్లీ హడావడి అంతా ఇంత కాదు, తెగ తిరిగేస్తుంది ఎప్పుడెప్పుడు నాకు పెడతారా అని చెప్పేసి. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న పాలకూరని తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అటు ఇటు కలిపి కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా దిగేంత వరకు మూత పెట్టుకునే ఉంచాలి. 5 మినిట్స్లో వాటర్ అంతా దిగిపోద్ది. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా దిగిన తర్వాత ఇప్పుడు కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కొంచెం వేసుకొని, అలాగే తగినంత కారం వేసుకొని, ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువగా కోసాం కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా, అలానే కొంచెం ధనియాల పొడి 1/2 టీ స్పూన్స్ వేస్తున్నాను నేనైతే. అలా వేసి ఆయిల్లో కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 గుడ్లను తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. ఇదంతా సిమ్లో ఉండంగానే జరగాలి. మళ్ళీ హై ఫ్లేమ్ అయితే మాడిపోద్ది, స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు. కాబట్టి సిమ్లో ఉండంగా గుడ్లు కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వెయిట్ చేయాలి. చార్లీ పాప చూడమ్మా ఇటు సైడు. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే ఎగ్ పాలక్ బుర్జీ సగం వరకు వచ్చేసింది. ఇంకొక 2 మినిట్స్ ఉంది. దీన్ని అలా సిమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఒక్కసారి మూత కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ పాలక్ బుర్జీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.